ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అండి. సో, ఈ స్కిల్ టెస్ట్‌లో సి లాంగ్వేజ్‌కి సంబంధించిన కోడింగ్ సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, ఏంటి అని చాలామంది అడుగుతున్నారనమాట. ఇదొచ్చేసరికి బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ఎంఎస్సీ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ క్వెషన్స్ అండి. సో, అసలు ఎలా అడుగుతున్నారు టెక్నికల్ క్వెషన్స్, కోడింగ్ రాయమంటున్నారా లేదా చేయమంటున్నారా అని చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే పెట్టాను లాస్ట్ వీడియోలో. ఎవరైతే చూడలేదో చూడండి. ఎందుకంటే ఎంటెక్, బీటెక్, ఈసీఈ వాళ్ళకి టెక్నికల్ క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఇప్పటివరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఎలా అడిగారు ఏంటి అన్న దానిపై వీడియో అయితే చేశాను క్లియర్గా. అండ్ చాలామంది అడుగుతున్నారనమాట. సో, టెక్నికల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి బీటెక్, ఎంటెక్ వాళ్ళకి అని అయితే నేను ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చేశాను, అది చూడండి. సో, ఇప్పుడు వచ్చేసరికి ప్రోగ్రామింగ్ రాయాలా అంటే కోడింగ్, వీటి గురించి అయితే ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, కోడింగ్ అంటే ప్రోగ్రామ్ చేయమనడం లేదండి, జస్ట్ రాయమంటున్నారంటే మీరు కంప్యూటర్లో టైప్ చేయాలంతే. సో, ప్రోగ్రామింగ్ చేయాలంటే అంత టైం సరిపోదు కాబట్టి జస్ట్ మిమ్మల్ని టైప్ చేయమంటున్నారు అంతేనండి. సో, అసలు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, ఇది వచ్చేసరికి కొంతమందిని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అలా ఉంటుంది, కొంతమందికి కోడింగ్ రాయమని అయితే అడుగుతున్నారు. సో, ప్రతి ఒక్కరికి ఇదే వస్తుంది అని అయితే అనుకోవద్దు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అడుగుతున్నారు అనమాట. సో, అందుకే ఇప్పుడు వరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అలాగే ప్రోగ్రామింగ్ సంబంధించిన క్వెషన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి షేర్ చేస్తున్నానండి. సో, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇవి వచ్చేసరికి బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ఎంఎస్సీ అలాగే టెక్నికల్ క్వెషన్స్ ఎలా వస్తున్నాయి అనేది చాలామంది అడుగుతున్నారు. సో, టెక్నికల్ క్వెషన్స్ అంటే బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ఎంఎస్సీ వాళ్ళకి టెక్నికల్ క్వెషన్స్ ఏ టైప్ ఆఫ్ అడుగుతున్నారో చూద్దామండి. సో, మనకి ప్రోగ్రామింగ్ రాయాలి, కోడింగ్లో ఎలా రాయాలి ఏంటి అన్నది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ క్వెషన్స్ అయితే చూడాలి కదా. అసలు హూ డెవలప్డ్ సి లాంగ్వేజ్? మీకు తెలిసిందే, సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ 1970 ఎట్ బెల్ లైబ్రరీస్. అంటే మనకి సి లాంగ్వేజ్ డెవలప్ చేసింది ఎవరు? డెన్నిస్ రిచీ. అది ఎప్పుడు? 1970. సో, విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ సి లాంగ్వేజ్? సో, మనకి చూడండి, సి లాంగ్వేజ్ ఇన్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. చూడండి, సి లాంగ్వేజ్ ఇన్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఎ కంపైలర్? సో, వాట్ ఈజ్ ఎ కంపైలర్? అసలు కంపైలర్ అంటే ఏంటో చూడండి. ద కంపైలర్ ఈజ్ సాఫ్ట్వేర్ దట్ కన్వర్ట్స్ ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్లో అసలు ఎన్ని కీవర్డ్స్ ఉంటాయో చూస్తే దేర్ ఆర్ 32 కీవర్డ్స్. అంటే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి వస్తాయి కదా, ఇంట్, చార్, ఫ్లోట్, రిటర్న్, ఇలా ఎక్సెట్రా. సో, మొత్తం కూడా మనకి 32 కీవర్డ్స్ అయితే ఉంటాయి. సి లాంగ్వేజ్లో మనకి మొత్తం కూడా 32 కీవర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అన్ అల్గోరిథం? సో, అసలు అల్గోరిథం అంటే ఏంటి? ద అప్రోచ్ ఆర్ మెథడ్ దట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నోన్ యాజ్ అల్గోరిథం. సో, వాట్ ఈజ్ ఏ కీబోర్డ్? అసలు కీబోర్డ్ అంటే ఏంటి? ఈ కీబోర్డ్ అనేది మనకి సి లాంగ్వేజ్లో మనకి కీస్ ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం 32 కీస్. అసలు ఈ కీబోర్డ్ అంటే ఏంటి? కీవర్డ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్ and their meaning cannot be changed. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దేర్ ఇన్ సి లాంగ్వేజ్? అసలు ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. వీటన్నిటిని కూడా మనం ఆపరేటర్స్ అని పిలుస్తాం. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్స్, అలాగే మనకి పర్సంటేజ్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇవన్నిటిని కూడా అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అని ఇలా పిలుస్తాం అనమాట. సో, బేసిక్ ఈ క్వశ్చన్స్ తెలిస్తే మనకి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి ఏంటన్నది కొంచెం తెలుస్తుంది. బీటెక్ వాళ్ళు అండ్ ఎంటెక్, ఈసీ వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ పై అంతగా టచ్ లేదండి. సో, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అలాగే ఇప్పటివరకు అడిగిన ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ ఈ 7 క్వశ్చన్స్ చూసాం కదా, బేసిక్ క్వశ్చన్స్. ఇవి తెలుసుకుంటే మనం ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి ఏంటన్నది తెలుస్తుంది. సో, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో, మనల్ని ఒక క్వశ్చన్ అడిగేసి మనం కంప్యూటర్లో జస్ట్ టైప్ చేయడమేనమాట. సో, మనకి ఇక్కడ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనమాట. సో, ఈవెన్ నెంబర్స్ అంటే మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆడ్ నెంబర్ నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో, ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి మనకి ప్రింట్ఎఫ్లోకి అంటే 2తో మల్టిప్లై అయ్యే అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్లోకి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మెయిన్ అని పెట్టేసుకోవాలి కదా. నెక్స్ట్ మనం
సో ఏమేమి నెంబర్స్ వస్తాయి, అలాగే ఈవెన్, ఆడ్ ఇవన్నీ కూడా కోడింగ్ అన్నది జస్ట్ టైప్ చేయాలి అంతేనండి. సో మనకి ఇప్పటి వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా. ఇవి వచ్చేసరికి కోడింగ్ ఒకవేళ రాయమంటే కొంతమందిని మాత్రమే ఎక్కువగా అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మనకి కొంతమందికి ప్రోగ్రామ్ రాయమని అయితే ఒక క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట టెక్నికల్ క్వశ్చన్స్లో. సో వీటిపై నాకు అంత టచ్ లేదు కాబట్టి జస్ట్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అలాగే సో వాటికి సంబంధించిన కోడింగ్ క్వశ్చన్ ఎలా రాయాలి ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తాను. సో ఒకవేళ వీలైతే పెన్ ఒక పేపర్ తీసుకుని మీరు కూడా నోట్ చేసుకుని ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళకి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది, జస్ట్ చూడండి సో అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ నెంబర్స్, అంటే మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ నెంబర్స్తో మనం కోడింగ్ అన్నది రాయాలన్నమాట. సో కోడింగ్ చేయమంటారు. సో ఏమి కాదండి, జస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు. సో దానిపై మనం ఇలా కోడింగ్ అన్నది టైప్ చేయడమే అంతే. సో ఎక్కువగా అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. సో అవి కూడా చూడండి, దీని కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఆ వీడియో కూడా. సో మొత్తం కూడా 25 క్వశ్చన్స్ పైగా అయితే కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి అయితే షేర్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, గివెన్ 2 నెంబర్స్ ప్రింట్ ద బిగ్గర్ నెంబర్. సో ఏ ఈక్వల్ టు ఇంటూ, మనకి ఇంటూ ఇన్పుట్, అలాగే ప్రింట్, స్కాన్ఎఫ్ ఇవన్నీ కూడా మనకి సి లాంగ్వేజ్లో మనకి కీవర్డ్స్ అనమాట. అసలు సి లాంగ్వేజ్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయని కూడా అడుగుతారండి. సో మొత్తం కూడా 32 కీవర్డ్స్ అనమాట. ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడిగారు అనమాట, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ సి లాంగ్వేజ్. సో మొత్తం కూడా 32 కీవర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంట్ అని, అలాగే ప్రింట్ అని, స్కాన్ఎఫ్ అని ఇలా మనకి తెలిసినవి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కౌంట్ ఓవెల్స్, అంటే ఓవెల్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, ఏఈ, ఐఓయు. సో దాన్ని మనం కోడింగ్లో ఇలా రాయాలన్నమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఏ నెంబర్ అనమాట. సో మల్టిప్లికేషన్ సింబల్ ఈక్వల్ టు ఇలా మనం కోడింగ్ అన్నది రాయాలి. సో నెక్స్ట్ చూడండి, ఎన్ ఈక్వల్ టు ఇంటూ ఇన్పుట్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ప్రింట్, ఎన్, ఇంటూ సింబల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇప్పటి వరకు మనకి కౌశలం స్కిల్ టెస్ట్లో కొంతమందిని మాత్రమే అడిగారు అన్నాను కదా. సో ఆ క్వశ్చన్స్ మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇవి తెలిసిన వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతాయండి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, మొత్తం 8 క్వశ్చన్స్ అనమాట. సో చెక్ ఇఫ్ యర్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్స్. సో దాని యొక్క కోడింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసరికి రివర్స్ యర్ నెంబర్. సో దాని యొక్క కోడ్ ఒకసారి చూడండి, లేదంటే ఒక బుక్లో నోట్ చేసుకోండి, జస్ట్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. ఇవే వస్తాయంటే ఇవే రావు, ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఎక్కువ మాత్రం ఇవి కాదు, చెప్పాను కదా, చూస్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం కంప్యూటర్లో చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఏ ఆప్షన్ కరెక్టో మనం ఈజీగా చేయొచ్చు. ఇలా కోడింగ్ రాయమంటే కష్టమే, కానీ ఎక్కువగా మనల్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో మనకి టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ మీ స్టడీని బట్టే ఉంటుంది కదా, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టే క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇవి జస్ట్ మనకి ఎంటెక్, బీటెక్, ఈసీ వాళ్ళకి మాత్రమే. సో ఎవరికైనా సరే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక 10 క్వశ్చన్స్ అలా ఉంటాయండి. సో 10 or 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జనరల్గా మీరు బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడేలాగా సింపుల్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఫ్యామిలీ గురించి, ఏమన్నా జర్నీ చేశారా, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా, సో ఫ్యామిలీ గురించి చెప్పండి. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్పై మీకు కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ చాలామంది అడిగారండి సి లాంగ్వేజ్ కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఏమేమి అడుగుతున్నారని. సో ఇవన్నమాట. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు. ఈ సబ్జెక్ట్పై అంతగా టచ్ లేదు కాబట్టి ఇప్పుడు వరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీటిపై చాలామంది అడిగారు అనమాట. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకేమైనా కావాలన్నా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.